వెల్కమ్ టు జే న్యూస్. ఎచ్చల నియోజకవర్గం ఉమ్మడి బీజేపీ అభ్యర్థి నడికుంటి ఈశ్వరరావు లావేరు గ్రామంలో తన ప్రచారం కొనసాగించారు. ప్రచారంలో పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు ఎన్డీఏ కూటమికి ప్రజల మద్దతు పలకాలని బీజేపీ అభ్యర్థిగా బలపరిచిన బీజేపీ పార్టీ కమలం గుర్తుతో బరిలో ఉన్నారు. తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా కమలం గుర్తుపై పోటీ చేస్తున్నానని, అందరూ పెద్ద ఎత్తున మద్దతు పలకాలని నడికుడి ఈశ్వరరావు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఆయనతో పాటు పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొని ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై దుయ్యబట్టారు. మాకు ఈ డెవలప్మెంట్ కావాలి, రేపు 5 ఏళ్ళు మా నియోజకవర్గాన్ని స్వర్ణయుగం చేయాలని మా సంకల్పం ఉంది. దానికి మీరు సహకరించండి. ఓ రికమెండేషన్ కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా అది అమలు చేస్తామని తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే మా పట్ల నమ్మకాన్ని ఏ క్షణం కూడా విస్మరించకుండా మేము మీ సేవ చేసే అవకాశాన్ని ఇవ్వాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇప్పుడు జీసీఎస్ గ్రామానికి వాళ్ళు కొనసాగా అక్కర్లేరా, మీ పిల్లల్ని చదివించారు, ఉద్యోగాలు వస్తాయని చూశారు, కానీ ఎవరికి ఉద్యోగాలు రాక 5-6 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. పిల్లలందరూ నిరుత్సాహపడుతున్నారు. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తొలి సంతకమే డిఎస్సీ మీద పెట్టి 20 లక్షల ఉద్యోగాలు ఒక్కసారి తీసుకున్నారని చెప్పి, ఒకవేళ ఉద్యోగాల్లో కూడా మన లోకల్ గా ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు రాకపోతే వారందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చి వాళ్ళని కాపాడతారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం, అలాగే నరేంద్ర మోదీ గారి కేంద్రంలో అందరికీ అతిథులందరికీ మంచినీళ్ళు ఇవ్వమని, కుళాయి ఇవ్వమని చెప్పారు. అదేవిధంగా ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కట్టుకోమని, ఇల్లు కట్టుకున్న ప్రతి పేదవాడికి కూడా 1,80,000 రూపాయలు సబ్సిడీ శాంక్షన్ చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి వాటిని తను రంగులు రాసి తన జగనన్న కాలనీ పేరు పెట్టుకుంటున్నాడు. సిగ్గులేని జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అగ్గిదిల్లారా, పేదలకి నరేంద్ర మోడీ గారు ఒకసారి రైసు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకసారి రైసు 2 సార్లు రావాల్సింది. నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి అందుకే ఆయన కష్టానికి ఫలితంగా చంద్రబాబు గుర్తించి, అయ్యా నువ్వు ఉండవలసింది అసెంబ్లీలో కాదు, పార్లమెంట్ లో నువ్వు ఉండాలి. ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థుల ప్రచార సభకి అధ్యక్షులైనటువంటి నా సోదరుడు జగ్గుదొరకి, అలాగే పెద్దలు సీనియర్ నాయకులు కోటేశ్వర గారికి, నాతో పాటు ఇక్కడ విజయనగరం పార్లమెంట్లకి పోటీ చేస్తున్నటువంటి నా సోదరుడు కలిశెట్టి అప్పలనాయుడు గారికి, శ్రీను గారికి, రంగపల్లి శ్రీను గారికి, బొడ్డు సత్యనారాయణ గారికి, మన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆమోదించి మన అందరి అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆమోదించి నన్ను ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కమలం గుర్తు మీద పోటీ చేయమని, అలాగే నా సోదరుడు కలిశెట్టి అప్పలనాయుడు గారిని విజయనగరం పార్లమెంట్ సైకిల్ గుర్తు మీద పోటీ చేయమని మీ వద్దకు వెళ్ళి మీ ఆశీర్వచనం తీసుకోమన్నారు. మీ ఆశీర్వచనం కోరుతున్నాం. అక్కడిల్లారా, అన్నదమ్ములారా, గత 5 సంవత్సరాలుగా ఈ రాక్షస పాలన చూసాం. ఎక్కడా కూడా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఎన్నికల ముందు చెప్పిన మాటలకి చేసిన పనులకి ఎక్కడా సంబంధం లేదు. మద్యపాన నిషేధం అన్నాడు, ఎక్కడైనా మద్యపాన నిషేధం చేశాడు. 5 సంవత్సరాల్లో తొలి సంతకం మద్యపాన నిషేధం అన్నాడు, కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తయిపోయింది, కానీ మద్యపాన నిషేధం చేయలేదు. మద్య రేట్లు పెంచి సామాన్యుడిని ఇంకా ఆర్థికంగా ఇబ్బంది పెట్టి, ఆరోగ్యంగా ఇబ్బంది పెట్టి, అన్ని రకాలుగా రావణ కష్టం చేస్తున్నటువంటి రాక్షస పాలనకి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రావణాసురుడి నుంచి ఈ రాక్షస పాలన సమర్థుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఒక్కరైనా తెలిసిన మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారిని
గాను కలిసి ముగ్గురు కలిసి కూటమి ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు మూడు కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్న ఈ సందర్భంలో అక్కచెల్లారా, అన్నదమ్ములారా, ఈరోజు మీరు నన్ను అభిమానించి నన్ను కమలం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి అసెంబ్లీకి పంపిస్తే నేను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకు 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 4,000 అవుతుంది. 4,000 రూపాయలు 6,000, అదే వికలాంగులకి 6,000 రూపాయలు అవుతుంది. ఇంతకుముందు 60 సంవత్సరాల వరకు రాని పెన్షన్ ఇప్పుడు ఓబీసీ అందరికీ 50 సంవత్సరాలకే వస్తుందని తెలియజేస్తున్నాను. రైతులు పెట్టుబడి కింద ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు పెట్టుబడి కింద ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అక్కచెల్లెలు ఏదైనా డబ్బులు అవసరమైతే ఎవరిని అడుగుతారని ప్రతి నెల కూడా అక్కచెల్లెలందరికీ కూడా 18 సంవత్సరాలు పూర్తయి 59 సంవత్సరాల లోపు ఉండే అక్కచెల్లెలందరికీ కూడా నెలకి 1,500 రూపాయలు శ్రీనిధి కింద మీ అకౌంట్లో పడతాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అక్కచెల్లి పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్న పిల్లలందరికీ ఎంతమంది చదువుకుంటుంటే అంతమందికి అన్ని 15,000, ఒకరైతే 15,000, ఇద్దరైతే 30,000, ముగ్గురైతే 45,000, నలుగురైతే 60,000, ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 మీ అక్కచెల్లి ఖాతాలోనే పడుతుంది. ఇది మగవాళ్ళకి ఏరని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను.